జై అచల సద్గురు ప్రభు మహారాజుకు జై. మా గురుదేవులైనటువంటి నిర్గుణానంద బూరుగు రాములయ్య గారికి జై. మాతా లక్ష్మమ్మ అమ్మగారికి జై. జై జై శ్రీధర శివరామ దీక్షితుల వారికి జై. శ్రీ అచల పరిపూర్ణ రాజయోగ రత్నమాలలోని పద్యాలు. బయలెరుకల అత్యంత భేదముల గురించి మహానుభావుడు శ్రీ 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 పూర్ణానంద కొండమడుగుల వెంకటరెడ్డి నాయన గారు పద్యాల రూపంలో ఈ విధంగా చెప్పారు. 301 అచల ఎరుకలకును ఎరయక భేదంబు ఎరుక యచల మంచు నించుసుండ్రు ఇత్తడెన్నడైనా పుత్తడి సమమౌనే రాకపోక బాపు రాజయోగి. అచల మెరుకులకు అంటే అచలానికి ఎరుకకు భేదము తెలియక ఎరుకే అచల మనసు అంటూ ఉన్నారు. కానీ ఇత్తడెన్నడైన పుత్తడితో సమానమునే అంటే ఇత్తడి పుత్తడి అంటే బంగారము, ఆ బంగారముతో సమమైతా అంటే అవ్వదు. అట్లాగే ఈ యొక్క ఎరుక అచలముతో అచలము ఎన్నటికీ కాదని భావము. కరిని జూచి కుక్క కడు పెద్ద నేనంచు చెరువు గట్టు నెక్కి మురుగునట్లు బయలు నేనటన్న బయలవునే ఎరుకట్లు రాకపోక బాపు రాజయోగి. కరిని జూచి కుక్క కడు పెద్ద నేనంచు. కరిని అంటే ఏనుగా, ఏనుగును చూచినటువంటి కుక్క నేనే పెద్దనని చెరువుగట్టు ఎక్కి మురుగుతుందంట. అట్లాగే బయలు నేనటన్నా బయలవునే ఎరుకట్లు, నేనే బయలన్నప్పటికీ ఎరుక అది బయలయితా అంటే అది ఎరుక బయలు ఎన్నటికీ కాదని భావము. ఎరుక మరుపుగాదు పరిపూర్ణ మరయగా ఎరుక మరుపు నెరుగు ఎరుక కవల ఎరుక లేక యుండు నెన్నగానొక రీతి రాకపోక బాపు రాజయోగి. ఎరుక మరుపు కాదు పరిపూర్ణమరయగా అంటే ఈ యొక్క ఎరుక మరుపు కాదు పరిపూర్ణం ఎప్పటికీ కూడా. ఎరుక మరుపు నెరుగు ఎరుకే ఏదైతే ఈ యొక్క ఎరుక మరుపును ఎరుగుతూ ఉందో ఆ ఎరుకకు కూడా ఆవల ఉన్నది కనుక అది ఎట్లా ఉన్నది, ఎప్పుడూ కూడా సర్వకాల సర్వ అవస్థల యందు కూడా ఒక్క తీరుగా ఉన్నది అని భావము. 304 ఎరుక మరుపులెరుగు ఎరుక ఏమిద్యన్న ఎరుక నెరుగు వేరే ఎరుక లేదు ఎరుక తనను బయలు నెరిగిపోవుట ముక్తి రాకపోక బాపు రాజయోగి. ఈ యొక్క ఎరుక మరుపులెరుగు ఎరుకయే మిథ్య, ఎరుక నెరుగు వేరే ఎరుక లేదు కనుక ఎరుక తనను బయలు నెరిగి పోవటమే ముక్తి. ఈ యొక్క ఎరుక తనను బయలు నెరిగి పోవటమే ముక్తి అని భావము. అచల ఎరుకలేవో నరచి చూడగలేక ఎరుక యచల మనసు నించుసుంద్రు అద్రితోడ సాటి ఆవగింజగూటెట్లు రాకపోక బాపు రాజయోగి. అచలమంటే ఏమిటో ఎరుక అంటే ఏమిటో విచారించకుండా ఎరుకే అచలమనుచు కొందరంటూ ఉన్నారు.
అద్రితోడ సాటి ఆవగింజ ఇట్టెట్లు. అద్రి అంటే పర్వతముతో సాటి ఆవగింజ ఎట్లా సమానమైతి. అట్లాగే ఎరుకతో ఎరుక అచలంతో ఏ విధంగా సమానమైతి అని భావం. మరుపు కరయగలవు మహిని తన్మాత్రాలు, ఎరుక కట్లెగలవు నించి చూడా. ఎరుక మరుపుగాని పరిపూర్ణమునలేవు, రాకపోక బాపు రాజయోగి. ఎరుక మరుపులకు తన్మాతృకాలు ఉన్నాయి, తన్మాతృకులు. కానీ ఎరుక మరుపుగాని పరిపూర్ణమునకు ఆ తన్మాత్రాలు లేవని భావము. 307 నేను నీవు గురించి మహానుభావుడు ఈ విధంగా చెప్పారు. ఎగువ నుండి నేను దిగువకు మారుటే అవతరించుటనిరి నరయ బుధులు. అవతరించు నేను నరయ నిత్యముగాదు, రాకపోక బాపు రాజయోగి. ఎగువ నుండి నేను దిగువకు మారుటే అన్నారు. అంటే ఎగువ అంటే ఆత్మ, ఆ ఆత్మ నుండి దిగువకు అంటే జన్మకు రావటం. దాన్నే అవతరించుటనిరి నరయ బుధులు. అవతరించు నేను నరయ నిత్యము కాదు, అవతరించేటటువంటి వాడిని నేను నిత్యం ఎట్లా అవుతాను, కనుక నేను నిత్యము కాదని భావము. దుష్ట శిక్షణంబు శిక్షణ రక్షణ చేయ, అప్పుడప్పుడు నేను అవతరించు నేను నచలంబు నెట్లవుదు, రాకపోక బాపు రాజయోగి. మహానుభావుడు ఇక్కడ ఏమన్నాడంటే దుష్ట శిక్ష రక్షణ చేయ, అప్పుడప్పుడు నేను అవతరిస్తాను అంటే నేను పుడుతూ ఉంటాను. మరి అవతరించే నేను నచలంబు నెట్లవుదు, చచ్చి పుట్టేవాడిని నేను అచలాన్ని ఎట్లా అవుతాను, కనుక నేను అచలాన్ని కాదు అని భావము. నేను యున్న జగము నిత్యమయ్యుండును, నేను పోవు జగము నిలవదెందు. పుడమి సూర్యుడరుగా పోవవే కిరణముల్, రాకపోక బాపు రాజయోగి. నేను యున్న జగము నిత్యమయ్యుండు, నేను పోవు జగము నిలవదెందు. అంటే నాతో పాటే అది నిలవకుండా పోతుంది, నాతో పాటే పోతుంది. పొడమి ఎట్లాగంటే పొడమి సూర్యుడరయ పోవా కిరణములు, ఆ సూర్యునితో పాటే ఆ కిరణములు కూడా ఏ విధంగా పోతున్నాయో అట్లాగే నాతో కూడా ఈ సర్వ జగత్తు మొత్తం కూడా పోతుందని భావము. 310 నేను కారణంబు నకిలంబు కార్యము, కార్యకారణములు గాంచుమొకటే. బీజ వృక్షములకు భేదంబు లేదయా, రాకపోక బాపు రాజయోగి. నేను కారణంబు నకిలంబు కార్యము, కార్యకారణములు గాంచుమొకటే. ఈ యొక్క నేను అనేటటువంటి కారణంబు కార్యములు ఈ రెండూ కూడా ఒకటే. బీజ వృక్షములకు భేదంబు లేదు, బీజం వేరు వృక్షం ఒకటి వేరు కాదు, ఈ రెండూ కూడా ఒకటేనని భావము. అహమే జీవ శివులు అహమే పోనైక్యంబు, అహమే తనువు జగము లహమే మాయా. అహము బయలుగాంచి
నరుగుట మోక్షంబు రాకపోక బాపు రాజయోగి. అహమే జీవశివులు, అహమే పో నైక్యంబు, అహమే తనువు జగము, అహమే మాయా. అహము ఏం చేయాలి? బయలుగాంచి నరుగుటే మోక్షంబు, బయలుగాంచి తాను లేకపోవటమే మోక్షంబు అని భావము. కారణంబు నిల్పి కార్యంబు మిథ్యన్న కలుగు మరల మరలా కార్యమెప్పుడు. కారణంబు బోవా కార్యంబు గలుగునా రాకపోక బాపు రాజయోగి. కారణము నిలిపి కార్యము మిథ్యన్న కలుగు మరల మరల కార్యమెప్పుడు. అంటే తాడు ఉన్నంతసేపు ఆ తాడును నిలిపి ఆ తాడు నుంచి తోసేటటువంటి సర్పభ్రాంతి ఏదే ఉందో అదే మాయ అంటావా? కాదు. ఒకవేళ అదే అంటే అది మరలా మరలా కలిగిస్తూ ఉంది, ఆ సర్పభ్రాంతి అనేది కలిగిస్తుంది. కనుక ఏం చేయాలి? కారణము, ఆ కారణమునే తీసేయాలి. ఆ కారణము పోవా కార్యము గలుగున మరలా ఆ సర్పభ్రాంతి అనేటువంటిది కలగదు. కనుక ఈ విధంగా ఆ తాడునే తీసేయాలని, ఆ కారణాన్ని తీసేయాలని భావము. జై అచల సద్గురు ప్రభు మహారాజుకు జై. జై జై శ్రీధర శివరామ దీక్షితుల వారికి జై.